కిచెన్ వేస్ట్ అండి. మనం ప్రతిరోజు మొక్కలకి ఏదో ఒక వేస్ట్ని వారానికి 2 సార్లు అయినా ఏదో ఒక ఫెర్టిలైజర్ ఆర్ కిచెన్ వేస్ట్ లేక ఎక్సెల్స్ ఏదో ఒక ఎరువుని ఇవ్వడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయండి. ఈరోజు మనం కిచెన్ వేస్ట్ని మరువ మొక్కకి ఇవ్వడం ద్వారా ఈ విధంగా ఎరువు ఫెర్టిలైజర్గా మారిది. దీంట్లోని కిచెన్ వేస్ట్లో మరి కడుగు నీళ్ళు, పప్పు నీళ్ళు, తినేసిన ఫ్రూట్స్ తొక్కలు ఇవన్నీ ఈ విధంగా రావడం వలన చాలా ఇది కిచెన్ వేస్ట్ ఈ విధంగా వేసి 3 days అవుతుందండి. దీన్ని మనం మొక్కలకి ఇస్తే చాలా బలంగా పెరుగుతాయి. ఇప్పుడు మొక్కలకి ఇద్దాం. మరువు మొక్కకి ఇవ్వడం ద్వారా మరువం చూడండి ఎంత అందంగా వచ్చిందో మీకు చూపిస్తాను నేను. మరువం చాలా ఆరోగ్యంగా పెరిగింది. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ని మరువు మొక్కకి ఇద్దాం. మరి కెమికల్స్ వేయక్కర్ లేకుండా ఈ విధంగా మరి పెరగడం జరుగుతుందండి. ఈ విధంగా చిన్న బకెట్లో మరువ మొక్క, అదేవిధంగా చిన్న కుండీలో కూడా మరువ మొక్కను మనం చూస్తాం. ఈ విధంగా మరువం పెరగడం జరిగిందండి. దీని కొమ్మల్ని స్టిచ్ చేసి వేరే కుండీల్లో కూడా నేను వేసాను. అవి కూడా ఈ విధంగా వచ్చాయంటే చిన్న కుండీల్లో వేసానండి. చిన్న కుండీల్లో వేయడం ద్వారా దీనికి కూడా మనం కిచెన్ వేస్ట్ వాటర్ ఇద్దాం. ఈ విధంగా ఇవ్వడం ద్వారా మరువం చాలా ఆరోగ్యంగా ఆనందంగా పెరుగుతూ ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది, గ్రీనిష్గా కూడా ఉంటుంది. దీంట్లో అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఈ విధంగా అన్ని మొక్కలకి మనం ఇచ్చుకుంటే చాలా ఏపుగా పెరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.